వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక చూడండి ఎంత చక్కగా వచ్చినాయో వడియాలు. దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. బొంబాయి రవ్వ అన్నమాట. ఒక గ్లాసు బొంబాయి రవ్వ, వాటరు, కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు, ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, జీలకర్ర 1 స్పూన్ అన్నమాట. ఇక రవ్వ గ్లాసు, ఆ గ్లాసు రవ్వకి 7 గ్లాసులు వాటర్ పోయాలండి. దాంట్లోకి ఇప్పుడు మీకు చూపించినన్నీ కూడాను ఇంగ్రీడియంట్ అంతా మొత్తము ఆ వాటర్లో వేద్దాము. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేశాను. ఏ గ్లాస్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాసుతో 7 గ్లాసులు వాటర్ పోయాలండి. ఒక గ్లాసు కొంచెం ఎక్కువైనా వాటర్ పర్వాలేదు కానీ తగ్గకూడదు. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి. గ్లాసు రవ్వకి 7 గ్లాసుల వాటర్ అంటే. మనం ఏదైనా చేసేటప్పుడు ఏ వీడియో అయినా సరే వంటవి అన్ని కొలతల ప్రకారం చూపిస్తున్నాను నేను. ఇది కూడా అంతేనండి. గ్లాసు రవ్వకి 7 గ్లాసుల వాటర్ వెళ్ళి పోసేస్తాను. ఒక చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ కూడా దగ్గరలోనే పెట్టేసుకున్నాము. ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలో కూడా అన్నీ నేను మీకు చూపిస్తాను. జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, ఆ స్పూన్తో చాలండి. 1 స్పూన్ జీలకర్ర, ఆ స్పూన్తో ఉప్పు సరిపోయిద్దండి. ఆ రెడ్ కలర్ స్పూన్ ఉంది చూడు, దాంతో 1 స్పూను దొడ్డు ఉప్పు వేసేస్తాను. గ్లాస్తో కొలిసి పోస్తున్నానండి. 7 గ్లాసులు పోసేస్తాను. 1 గ్లాసు 2 గ్లాసెస్, 3 గ్లాసెస్, అది 4 గ్లాసెస్ అండి. అది 5 గ్లాసెస్ పోసాము. 6 గ్లాసెస్ పోసాము. అది 7 గ్లాసెస్ పోసేసామండి వాటరు. 1 గ్లాసు రవ్వకి 7 గ్లాసులు వాటర్ అన్నమాట. స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి. బబుల్స్ వచ్చిందాకా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా దీంట్లోకి మనము పచ్చిమిర్చి, అల్లం 2 కూడా దంచుకొని, మనకి చిన్న రోల్ లాగా ఉంది కదండి, దానిలో దంచుకొని అల్లం ముక్క, పచ్చిమిర్చి దంచుకొని ఆ వాటర్లో వేసేద్దాము. చిన్న అల్లం ముక్క అండి. అల్లం వేస్తే టేస్ట్ వచ్చిద్దండి. అట్లయినా కాకపోయినా హెల్త్కి కూడా మంచిది. బొంబాయి రవ్వ కదా, ఆ రవ్వలో ఇది వేసుకుంటే
టేస్ట్ ఉంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది. అందుకని నేను అల్లం ముక్క వేస్తున్నాను. కొంతమంది అయితే వాము వేస్తారండి. నేను వాము కాకుండా ఇట్లా జింజర్ అల్లం వేస్తున్నాను అన్నమాట. ఏదైనా కానీ మనం అన్నీ కూడాను పర్ఫెక్ట్గా చేసుకుంటే వంటలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి. ఇప్పుడు అదే జింజర్ అంటే అల్లం వేసేస్తున్నాము వాటర్లో. ఒక చిన్న ముక్క అండి, మీకు చూపించాను కదా అల్లం ముక్క. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం తుంచుకొని ముక్కల్లాగా దంచుకొని సేమ్ అలానే ఆ వాటర్లోనే వేసేయాలి. ఒక స్పూన్ ఉప్పు వేస్తానండి, కళ్ళుప్పు. ఒక స్పూన్ జీలకర్ర, ఇందాక మీకు స్పూన్లు కూడా చూపించాను కదా, అలానే అవి కూడా వేసేస్తాను. ఇవన్నీ వేసేసినాక బాయిల్ చేయాలండి. అది చూడండి బబుల్స్ లాగా చిన్నగా వస్తున్నాయి. జీలకర్ర ఉప్పు అన్నీ వేసేసాను. ఏవి ఎంత వేసానో కూడా మీకు చెప్పాను. స్పూను కళ్ళుప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం మొక్క దంచేసాము, ఒక 4 పచ్చిమిరకాయలు, అలా 2-3 పచ్చిమిరకాయలు అనుకోండి దంచేసుకోవటం. అవి 4 వేసినాక కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. మనకి ఇప్పుడు సాల్ట్ ఏమైనా చూసుకోవాలంటే వాటర్ తీసుకొని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బొంబాయి రవ్వ పోస్తున్నాను. చిన్నగా పోసుకుంటా గరిటతో అలా తిప్పుకోవాలండి, లేదంటే ఉండగట్టినట్టుగా అయిపోతుంది అది. వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కదండి, అందుకని మనం రవ్వ పోసేటప్పుడే గరిటతో తిప్పుకుంటూ పోస్తే ఉండగట్టకుండా ఉంటుందండి. ఆ రవ్వ బొంబాయి రవ్వ అన్నమాట అది. అలా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి దాన్ని. కొంచెం బాగా దగ్గరికి కాకుండా దగ్గరికి వస్తుందనంగా మనం స్టవ్ బంద్ చేసుకుందాము. కొంచెం సేపు అయితే ఉడకాలండి అది. దగ్గర ఉండి పొయ్యి దగ్గర నుంచుని జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఆ గరిటతో అలా తిప్పుతూ ఉంటే ఎక్కడ మూలనంతా ఒకటై కరెక్ట్గా తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అది, ఆ వడియాల పిండి అనేది. కొంతమంది బియ్యం పిండితో పడతారు, బియ్యపు రవ్వతో పడతారు. మన ఇష్టం ఎలానైనా పట్టుకోవచ్చండి. ఈ రవ్వతో చేసిన వడియాలు ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోవచ్చండి. ఇవి ఎండలోనే ఎండాలని ఏమి లేదు. 2 రోజుల పాటు బాగా ఎండాలండి ఈ వడియాలు. ఇవి ఏంటంటే కొంతమంది కవర్ మీద వేసుకుంటారు. వేడిది కదండి, కవర్ మీద పోయకూడదు, హెల్త్కి మంచిది కాదు. క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద, కాటన్ శారీ అయినా కాటన్ పంచులైనా ఏదైనా సరే వేడి వస్తువు కదండి ఇది, వేడిగా వడియాలు మనం వేసేయాలన్నమాట. వేడి పోసేటప్పుడు క్లాత్ అయితే మంచిగా ఉంటుంది, మన హెల్త్కి కూడా బాగుంటుంది. కొంచెం దగ్గరకు వచ్చిన దాకా ఉడకనివ్వటమేనండి అది. నేనైతే ఫ్యాన్ దగ్గర కూర్చునే పెట్టానండి ఈ వడియాలు. తర్వాత మనం ఒలిసి 2 రోజులైనాక ఎండిపోయినాక ఒలిసి ఒక ప్లేట్లో పోసి ఎండలో 2 రోజులు ఎండబెట్టుకోవచ్చండి వాటిని. ఇంకా ఉడకటం అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందాం. ఇక
స్టవ్ మేయించి గిన్నె దించేస్తున్నాను. కరెక్ట్గా వచ్చిందండి. నేనైతే ఒక టేబుల్ అరేంజ్ చేసుకొని దాని మీద కాటన్ క్లాత్ లాంటిది వేసుకొని కొంచెం నీళ్ళు అలా చల్లానండి. చల్లేసినాక పెట్టాను వడియాలు. మీకు చూపిస్తాను ఇప్పుడు. తడి కొంచెం లైట్గా అట్లా చుక్క జల్లినట్టుగా తడి వాటర్తో క్లాత్ కొంచెం తడుపుకొని వేస్తున్నానండి ఇవి వడియాలు. ఒక చిన్న గిన్నెలోకి పోసేసుకొని మనము అలా పెట్టేసుకోవటమేనండి వడియాలనేక. పిండి చల్లారకుండా కొంచెం తొందరగా పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఏంటంటే అండి కొంచెం గట్టి పడకుండా ఉంటుంది అన్నమాట. ఇవి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఉప్పు అనేది అవి టేస్ట్గా వేసుకోవటం మంచిదండి. అల్లం అనేది చాలామంది కొంతమంది వాము వేసుకుంటారు. మాకైతే అల్లం మంచిదని చెప్పి అల్లం వేసుకున్నానండి నేను. అది మీ ఇష్టము, మీరు ఏదంటే అది వేసుకోవచ్చు. పిండి మాత్రం చెప్పాను కదా, సేమ్ గ్లాసుల కొలత వాటరు, అలానే ప్రాసెస్ అంతా సేమ్ నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా చేసుకోండి. ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఉప్పు మాత్రం మీకు ఎంత పిండి వేసుకుంటారో దాన్ని బట్టి తగినంత వేసుకోండి. నేను ఒక గ్లాస్కి ఒక స్పూన్ కళ్ళుప్పే వేసాను. అదే దొడ్డుప్పు కూడా అంటారు కదా. జీలకర్ర అయితే ఒక స్పూన్ వేసాను. మీరు ఎంత పిండి కొలతలు పెట్టుకుంటారో దాని ప్రకారం ఒక గ్లాసు లెక్క చెప్పాను కదండి. మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే ఆ గ్లాసుల ప్రకారమే అవి కూడా. 2 గ్లాసులు అనుకోండి, ఇంకొక 2 పచ్చిమిర్చి పెంచుకోండి. ఇప్పుడు 4 వేసామనుకోండి, ఇంకొక 2 వేసుకోవటం ఎక్స్ట్రా. ఇంకంతేనండి అవి. అలా చిన్న గిన్నెలో పోసుకుంటూ మనం పెట్టుకొచ్చుకుంటున్నాం. నేనైతే ఫ్యాన్ దగ్గరే కూర్చుని పెట్టానండి. మొత్తం వడియాలన్నీ అలా పెట్టేసుకుంటూ వచ్చాను. ఈరోజు పెట్టిన రోజు రేపు 2 రోజులు ఎండాలండి. ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్నా ఎండలో పెట్టినా 2 డేస్ అయితే టైం పట్టిద్దండి ఇటు ఎండటానికి. ఇది ఒక్కరైనా చేసుకుని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇద్దరే ఉండాలి వడియాలు చేయాలంటే అదేమీ లేదు. మనం పర్ఫెక్ట్గా కొలతల ప్రకారం చెప్పాం కాబట్టి కొంచెం కొంచెమే పట్టుకోవచ్చండి. 2 రోజులు 3 రోజులైనా పట్టుకోవచ్చు. 2-3 గ్లాసులుగా పట్టుకోవాలి అనుకుంటే. ఇంకొక మనిషి ఉన్నారనుకుంటే 2 గ్లాసులు పోసేనే పట్టుకోవచ్చు. ఎందుకంటే పిండి ఆరిపోయిద్దని అనుకోవటం. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, మళ్ళీ ఇంకో గిన్నెకి పోసుకొచ్చుకున్నాను. అలా కొంచెం కొంచెంగా పెట్టేసుకోవటమేను. ఏమి టెన్షన్ లేదండి. ఇది అమ్మో మనకు వస్తాయా రావా అనేది లేదు. చూపించాను కదా గ్లాసుల ప్రకారం. సేమ్ అలానే వాటర్ బాయిల్ చేసుకోవటం, మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ దాంట్లో ఆ బాయిల్ దాంట్లో వాటర్లో వేసేసుకోవటం. కొంచెం బబుల్స్ వాటర్ వస్తున్నాయి అనగానే మనం ఈ బొంబాయి రవ్వ పోసుకొని, కానీ ఒక చేతితో పోస్తూ ఒక గరిటెతో తిప్పుకుంటా వేరే చేతితో పోయాలండి. అలా పోసేసి తిప్పితే గడ్డలా కట్టిద్దని చెప్పాను కదా. అయ్యో చూడండి, వడియాలని నేను పెట్టేస్తాం అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చండి బొంబాయి రవ్వ వడియాలు.
ఎండ బాగా అనిపించింది అనుకుంటే బయట పెట్టేసుకోవచ్చండి. ఏదైనా వర్షపు సూచన ఉంది అనుకుంటే ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయి. నేనైతే ఫ్యాన్ కిందే ఆరినాయండి. కొంచెం సేపు కావాలా బయట పెట్టాను, ఒక గంట అలా. కొంచెం ఎండ వచ్చినట్లు ఉంటే మళ్ళీ తర్వాత వెంటనే తీసేసి ఫ్యాన్ కిందే పెట్టేశానండి. ఈ వడియాలండి సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, మనం ఏది చేసుకున్న కర్రీలోకి కూడా, పుంటికూర అంటే గోంగూర వండుకున్నా, ఏది చేసుకున్నా దాంట్లోకి వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇవి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయండి. మనం ఇలా ఫ్యాన్ కింద ఎండబెట్టినా కానీ 2 రోజులు ఒలిసినాక బయట ఎండబెట్టుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఒక డబ్బాలోకి. మనం వీటిని ఏమి కావు. మొత్తం ఎలా పెట్టానో మీకు చూపించాను. పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఒక గంట బయట కూడా పెట్టానండి ఎండ వస్తే మరుసటి రోజు. అదిగో అలా చూడండి, అటు బాల్కనీ వైపు పెట్టుకున్నాను నేను. ఎండిపోయినాయండి ఆల్రెడీ. కొంచెం ఎండ వచ్చినట్టుంది, కొంచెం గాలి ఆడతాయిలే అన్నట్టుగా, గాలికి కూడా బయట గాలికి కూడా పెడదాము అని అట్లా పెట్టాను. ఆల్రెడీ ఫ్యాన్ కిందే ఇలా ఎండిపోయినాయి. మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేసాను. ఇంకా ఎండిపోయినాయండి. ఇప్పుడు ఒలిసేద్దాము. ఒలిసేటప్పుడు కూడా వాటర్ తెచ్చి పెట్టుకున్నానండి. ఎలా ఒలుస్తానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ క్లాత్ ఉంది కదండి, వడియాల క్లాతు, ఆ క్లాత్ని ఇలా వెనక వైపుకి, ఫ్రంట్ వడియాలు ఉంటాయి, బ్యాక్ సైడ్ వైపుకి వాటర్ చల్లుకోవాలండి. అది వాటర్ తీసుకొచ్చాను. ఎలా చల్లుతానో మీకు చూపిస్తాను చూడండి. క్లాత్ మడవాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి వాటర్ చల్లాలి. అవి గట్టిగా ఉంటాయి కదండి, ఎండిపోయి వాటర్ చల్లంగానే మెత్తగా అయ్యి వచ్చేస్తాయి. పర్ఫెక్ట్గా ఆ వడియం అనేది అలా లేసి వచ్చేసిద్ది మనం తీస్తుండగా. అప్పుడు కూడా మీకు చూపిస్తాను. అది చూడండి, క్లాత్ని ఎలా మడత పెట్టానో కూడా మీకు అలా జల్లుకోవాలండి వాటరు. వాటర్ గిన్నె పక్కన పెట్టేసుకొని చూడండి ఎలా వలుస్తున్నాను. చక్కగా వస్తున్నాయండి. ప్లేట్లో వేసేసుకోవటమేను అలా. మొత్తం ఒకేసారి వాటర్ చల్లకండి క్లాత్ మీద. కొంచెం ఒకవైపు చల్లి ఒలిసేసుకున్నాక అవన్నీ తీసేసినాక ఇంకొక వైపు చల్లుకోండి. లేదంటే అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయండి అన్నీ కలిపి. మనం ఎన్నైతే ఒలవగలుగుతున్నామో ఆ వైపే ఆ వాటర్ చల్లండి. ఇంత కూడా క్లాత్ మీద మిగలకుండా వస్తాయండి అవి. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉడికితే అలానే వస్తాయి. మళ్ళీ పిండి వడియాలు కూడా పెట్టి మీకు నేను చూపిస్తానండి ఇంకొక వీడియోలోను. ఇప్పుడైతే ఈ బొంబాయి రవ్వతో చేసిన వడియాలన్నమాట. ఇట్లా ప్లేట్లో తీసుకున్నాక 2 రోజులు ఎండలో పెట్టేసుకోవాలండి వీటిని. ఇంకా 1 ఇయర్ పాటు అంటే 1 సంవత్సరం పాటు మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా ఏమి కావవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వేయించుకుంటూ ఉండొచ్చు. కొంతమంది వీటిని కూడా పాపడాలని కూడా అంటారండి. వడియాలని అంటారు, పాపడాలంటారు. ఇవి రకరకాలుగా పట్టుకోవచ్చండి. ఇవి మన తడిసిన వైపే వస్తాయి, పొడిగుండ వైపు రావన్నమాట. మళ్ళీ ఇంకో సైడు అలా వాటర్ జల్లుకోవటమేను. ఒకేసారి క్లాత్ మొత్తం జల్లకూడదండి. అటు కొంచెం ఇటు కొంచెం తీసిన వైపు మళ్ళీ చల్లుకుంటూ ఉంటామేను. ఇంకా అన్నీ అయిపోయినాయండి, తీసేసాను. చూడండి ప్లేట్కి పోసాను. కరెక్ట్గా వచ్చినాయండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి బొంబాయి రవ్వ వడియాలు. వాటిని 2 రోజులు ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలండి.
మనం అల్లం వేస్తాం వల్ల కలర్ కూడా మారిద్దండి. వైట్ తగ్గి క్రీమ్ కలర్గా వస్తాయి. వైట్ లేవేంటి అని అనుకోవద్దు. అల్లం పచ్చిమిర్చి పడతాయి కదా, కలర్ మారుతాయి, కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు అవి ఎండిపోయినాయండి, 2 రోజులు అయిపోయి ఎండిపోయినాయి. ఇప్పుడు మనం ఆయిల్లో కొన్ని వేయించి మీకు చూపిస్తాను. కళాయిలో ఆయిల్ పోసి దాన్ని తగినంత పోసుకోవటం. ఎన్ని వేయించుకోవాలంటే దాన్ని బట్టి మనం ఆయిల్ కళాయిలో పోసుకుని వేయించుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమేనండి. కానీ ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కాలండి, వేడిగా ఉండాలి. అప్పుడు ఈ వడియాలు అనేవి చక్కగా ఏగుతాయి. ముందు ఒక టేస్ట్ చూసుకుంటే ఏగుతుంది, కాగిందా లేదా, అది బాగా హీట్ ఎక్కిందా లేదా ఆయిల్ అనేది మనకు అర్థమవుతుంది. ఒకటి వేసి చూద్దామండి ఆయిల్ ఎంతవరకు హీట్ ఎక్కిందో లేదో అని. ఇవి చాలామంది కొంచెం తెలియక కానీ లేకపోతే పట్టుకునే ఓపిక లేక కానీ షాపుల్లో తెచ్చుకుంటారండి. అవి హెల్త్కి మంచిది కాదు. మనం ఇలా చూపించినప్పుడు కొంచెం కొంచెమైనా సరే, ఒక గ్లాసు రవ్వ అయినా సరే మనం ఇంట్లో ఫ్యాన్ కిందే కూర్చుని ఎండలో కూర్చోలేకపోయినా పట్టుకోవచ్చండి. ఆ తర్వాతైనా మనం ఎండలో ఆ టేబుల్ లాంటిది అయితే తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవచ్చండి. ఇంక కొంచెం బాగా ఆయిల్ హీట్ ఎక్కాలి. ఏ కర్రీలోకి మనం వేయించుకున్నా దాన్ని తినటానికి ఇప్పుడు బాగా ఎక్కిందండి, హీట్ ఎక్కింది ఆయిల్. తినటానికి బాగుంటాయండి ఇవి. స్నాక్స్ కింద కూడా పిల్లలకు పెట్టుకోవచ్చు, ఏమి కాదు. దాంట్లో జీలకర్ర అవన్నీ వేసాం కదండి, పిల్లలకు పెట్టుకున్నా కానీ ఏమీ అవ్వదు. బాగుంటాయండి ఇవి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుని ఏ వస్తువైనా ఏ పని అనుకుంటాం కదండి, కానీ చేసుకుంటే కష్టం చేసిన వారు ఆ టేస్ట్ వస్తాయండి, హెల్త్ బాగుంటుంది. మీరు కూడా నేను చూపించిన ప్రకారం పర్ఫెక్ట్గా వచ్చినాయి కాబట్టి ఈ కొలతల ప్రకారం మీరు కూడా ఈ ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం.